చెన్నైలో నేనున్న డార్మిటరీ నుంచి అయితే బయటకు వస్తున్నా. మనకు ఉన్నదే 1.5 అవర్ టైము. ఈ 1.5 అవర్ లో 2 ట్రైన్స్ మారాలి. చెన్నైలో ఉన్న చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ నుంచి అయితే లోకల్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ లోకల్ ట్రైన్ లో 45 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత తాంబరం అనే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్లాల్సిన రామేశ్వరం ట్రైన్ అయితే క్యాచ్ చేయాల్సి వస్తుంది. ఫుల్ గా అయితే రష్ కొన్నారు. ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ దగ్గర అయితే నేను టికెట్ తీసుకున్నాను. నాకైతే లోకల్ ట్రైన్ కి 10 రూపీస్ పడింది తాంబరం వరకు. మనం వెళ్లాల్సిన ట్రైన్ అయితే ఇది. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 16752. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఇది. ఒకవేళ మీరు రామేశ్వరం వెళ్ళాలనుకోండి. నేను కరెక్ట్ గా ఆ టైంలో రావడం వల్ల ట్రైన్ మొత్తం అయితే ఖాళీగా. ప్రజెంట్ వచ్చేసరికి మండపం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ పంబం బ్రిడ్జ్ అనమాట. ఈ పంబం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి నియర్లీ ఒక 10 మినిట్స్ అయితే పడింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణిగమ్యం. దిస్ ఈజ్ రాహుల్. ఈ వీడియోలో వరల్డ్ మొత్తంలో కూడా మోస్ట్ డేంజరస్ ట్రైన్ జర్నీ అయిన ఈ పంబం బ్రిడ్జ్ ట్రైన్ జర్నీ అయితే మనం అయితే ఈ వీడియోలో ట్రైన్ జర్నీ అయితే చేద్దాం. సో ఈ జర్నీ వచ్చేసరికి చెన్నై టు రామేశ్వరం వయా పంబం బ్రిడ్జ్ అనమాట. చాలా డేంజరస్ ట్రైన్ జర్నీ. సో అండ్ అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ అయితే మనం అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈ ట్రిప్లో ఏంటంటే కొంచెం యూనిక్గా మీరు వెళ్ళాలనుకున్న టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది కామెంట్ చేస్తే సో నేనైతే ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తాను. వెళ్ళి మీరు వెళ్తే ఎలా అయితే ఉంటుందో అలా నా కళ్ళతో మీకైతే చూపిస్తాను. మీ కామెంట్ సెక్షన్లో అయితే మీ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి. సరే అయితే మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ నేనైతే చెన్నైలో డార్మిటరీ అయితే స్టే చేశాను. ఆ డార్మిటరీ నుంచి అయితే బయటకు వస్తాను అనమాట. ఎందుకంటే ఆ డార్మిటరీ దగ్గరలోనే మనం వెళ్ళాల్సిన స్టేషన్ అయితే ఉందన్నమాట. ఆ స్టేషన్ నేమ్ వచ్చేసరికి చెన్నై పార్క్. చెన్నైలో చాలా నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ చెన్నై పార్క్ కూడా వన్ ఆఫ్ ద మంచి కనెక్టివిటీ ఉన్న స్టేషన్ అనమాట. అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి లోకల్ ట్రైన్స్ అనేవి కూడా చెన్నై పార్క్ స్టేషన్ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. సో నేనున్న చెన్నై పార్క్ స్టేషన్కి ఎలా వెళ్ళాలంటే ఈ డార్మిటరీస్ దగ్గర నుంచి ఒకవేళ మీరు వస్తే ఆ రూట్ అనేది చెప్తే చూడండి. ఎక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం అయితే చెన్నై సెంట్రల్కి వెళ్ళే రూట్కి అయితే రావచ్చు. అక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ పార్క్ అనే రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడున్న లోకల్ ట్రైన్ అయితే మనం క్యాచ్ చేసి తాంబరం అనే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఆ తాంబరం అనే స్టేషన్ నుంచి అయితే మనం వెళ్ళాల్సిన రామేశ్వరం వెళ్ళే ట్రైన్ అయితే క్యాచ్ చేయొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా శ్రీ బాలాజీ డార్మిటరీస్ అని. ఇది వచ్చేసరికి నేను స్టే చేసిన డార్మిటరీ. ఈ డార్మిటరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఒకటే 100 రూపీస్కి ఓన్లీ ఫ్రెష్ అప్ కంటే ఫ్రెష్ అప్ అయితే ఒకవేళ కావాలనుకుంటే 100 రూపీస్ అనమాట. అక్కడ ఆ ఫ్రెష్ అప్ 1 అవర్ చేసినా మనకు అలా ఇంకా 100 అదైతే వేస్ట్ అని నా ఒపీనియన్. ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే బెడ్ అయితే మనకి 250 రూపీస్ పడుతుంది. అది 12 అవర్స్కి. ఒకవేళ మీకు ఫ్లోర్ మీద అయితే మనకి చాప్లాగా అయితే ఒకటి వేస్తారు. చాప్లాగా అండ్ పిల్లో వేసి మనకైతే అది కూడా 12 అవర్స్. కాకపోతే దానికి 200. సో దానికంటే బెడ్ బెస్ట్. బెడ్ వచ్చేసరికి 250 రూపీస్. నేను స్టే చేసిన డార్మిటరీ దగ్గర నుంచి ఇప్పుడు నేను వెళ్ళబోయే చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్కి నియర్లీ ఒక 200 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. సో మీరు కార్ బుక్ చేసుకోవడం కానీ, బైక్ బుక్ చేసుకోవడం కానీ, ర్యాపిడో బుక్ చేసుకోవడం కానీ అలాంటిది ఏం చేయొద్దు. మీరు ఒకవేళ గూగుల్లో చెక్ చేసినా దగ్గరే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే. 100 నుంచి 200 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మాత్రమే. మీరు చూస్తే ఇప్పుడు నేనైతే ఈ చెన్నై పార్క్ దగ్గరికి వెళ్ళే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చానమాట. మీరు చూస్తున్నారు కదా. సో ఒకవేళ మీరు చెన్నైలో కవర్ చేయాల్సిన ప్లేస్ ఏమంటే చెన్నై రైల్వే స్టేషన్ మీకు ఆపోజిట్లో రెడ్ కలర్లో కనపడడం చూసారా మీరు. ఆపోజిట్లో కనపడే బిల్డింగే మనకి చెన్నై రైల్వే స్టేషన్. కొంచెం యూనిక్గా ఉంటుంది. ఓల్డ్ స్ట్రక్చర్లో ఉన్నది కాబట్టి మీకు యూనిక్గా ఉంటుంది. మీరు చూడడానికి కూడా బాగుంటుంది. చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే చాలా ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే స్పెసిఫిక్గా ఈ ట్రైనే వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ట్రైన్ నుంచి మనం వెళ్తే మంచి టైం అంటే మనకి మిడ్ నైట్ ఆ టైంలో అయితే మనం ఈ పంబం బ్రిడ్జ్ని అయితే ఎక్స్ప్లోర్ చూడలేం. ట్రైన్లో వెళ్తూ ఉండగానే ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది, ఆ వాటర్ ఎలా ఉంది, హైట్ నుంచి వస్తుంది. అసలు ఫస్ట్ టైం కదా మనం బ్రిడ్జ్ పైన ఒక సముద్రం మీద బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ సముద్రాన్ని చూసి ఎక్స్ప్లోర్ చేయడం కూడా అది ఫస్ట్ టైం కాబట్టి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. సో అది మార్నింగ్ అయితే మనం చూడడానికి అయితే బాగుంటుంది. నైట్ అయితే కొంచెం చూడలేం. వాటర్ అనేది కూడా మనకు కనపడదు. అంత ఇన్నోవేటివ్గా అయితే మనకు అనిపించదు. సో దానివల్ల నేను ఏ ట్రైన్ అయినా సరే మార్నింగ్ వెళ్ళే ట్రైన్ ఏమైనా చెక్ చేస్తే ఉన్న వాటిల్లో చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఉన్న వాటిలో బెస్ట్ అయితే ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ అనిపించింది. సో దానివల్ల నేనైతే ఇప్పుడైతే బయలుదేరాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఈ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుని అక్కడ నుంచి తాంబరం అనే రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఎందుకంటే మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసరికి రామేశ్వరం ట్రైన్. ఫ్రమ్ తాంబరం టు రామేశ్వరం అనమాట. సో ఆ ట్రైన్కి అయితే మనం వెళ్ళాలి. సో మనమైతే మాట్లాడుతూనే ఈ చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఈ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్
మనకు అవుట్లుక్ అయితే ఇలా కనబడుతుంది అనమాట. సో లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకొని దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళే లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేసి లోకల్ ట్రైన్ క్యాచ్ చేసి మనం అయితే తామరం రైల్వే స్టేషన్ దగ్గర దిగుదాం. సో వన్స్ అక్కడ దిగిన తర్వాత మన ట్రైన్ నెంబర్ ఏంటి, ట్రైన్ ఒకవేళ ఉందా లేదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో మనం చూస్తే ఈ టికెట్ కౌంటర్ దగ్గరికి ఇలా వెళ్ళి మనం టికెట్ తీసుకోవచ్చు. లేదా మనకి క్యూ ఎక్కువ ఉందనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ అయితే ఉంది. సో అక్కడైతే తీసుకోవచ్చు. ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ దగ్గర అయితే నేను టికెట్ తీసుకున్నాను. అయితే నాకు ఈ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ నుంచి ఆ తాంబరం రైల్వే స్టేషన్కి 10 రూపీస్ పడింది. సో లోకల్ ట్రైన్లో ఏ ట్రైన్ అయినా వచ్చింది కాబట్టి మనం ఎక్కొచ్చు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే లోకల్ ట్రైన్ అయితే రాబోతుంది అనమాట. సో మనం అయితే అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. సో వన్స్ మన ట్రైన్ వచ్చిన తర్వాత మనం ఎక్కిన తర్వాత మనం అలా లోపల అయితే ఎలా ఉంది, ఇబ్బందిగా ఉందా, ఒకవేళ మీరు వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందా లేదని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లోకల్ ట్రైన్ అయితే రాబోతుంది, మెమో ట్రైన్. సో వన్స్ మనం ఆగిన తర్వాత ఎక్కుదాం. ఇంకొకటి ఎక్కే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, 15 సెకండ్స్ లేదా 10 to 15 సెకండ్స్ మాత్రమే ఈ లోకల్ ట్రైన్ అనేది ఆగుద్ది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, సెకండ్స్లో మాత్రం వెళ్ళిపోద్ది మళ్ళీ. సో నేనైతే ఎక్కాను చూసారా, చాలా అంటే చాలా రష్గా ఉంటారు. వన్స్ దిగిన తర్వాత మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే మనం దిగాం. ఈ 4 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఉన్న మనం రామేశ్వరం సంబంధించిన ట్రైన్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ రామేశ్వరానికి సంబంధించిన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. కానీ నేనైతే ఆ ట్రైన్ యొక్క టికెట్ అయితే బుక్ చేసుకోలేదు. సో జనరల్లోనే ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకోవాలి కదా. సో మనం అయితే వచ్చాం. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటే మన టికెట్ ప్రైస్ వచ్చేసరికి 215 రూపీస్, 215 రూపాయలు అయితే పడింది అనమాట టికెట్ ప్రైజు. సో మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కుదాం. ఎందుకు జనరల్ టికెట్ తీసుకొని ఎందుకు బుక్ చేసుకోలేదంటే, బుక్ చేసుకోవడానికి అయితే ఆ టైంలో అయితే నాకు టికెట్స్ అయితే అవైలబుల్గా లేవు. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ని కవర్ చేయడం కోసం అప్పటికప్పుడే ప్రయత్నిస్తూ ఉన్నా కాబట్టి సో దానివల్ల నాకైతే టికెట్ అయితే దొరకలేదు. సో దానివల్ల నేను జనరల్ టికెట్ తీసుకున్నా. ట్రైన్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, తామరం రైల్వే స్టేషన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా సీట్ దొరికిద్ది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ట్రైన్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్లో అయితే ఆల్రెడీ ఉంది. సో మీరు చూడొచ్చు తాంబరం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మన భోగి దగ్గరికి అయితే వెళ్దాం. సో మన భోగి వచ్చేసరికి లాస్ట్లో ఉంటుంది. వెళ్ళే ముందు ఒకసారి ట్రైన్ నెంబరు, ట్రైన్ నేము మొత్తం ఒకసారి చూడండి. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 16752 లేదా 16751. మన జనరల్ భోగికి అయితే రీచ్ అయ్యాం. మనం 90% ఖాళీగానే ఉంటుంది అనుకుంటున్నా. సో మీరు చూడండి, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. సరే, మనం పంబం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే అయిందనమాట. సో పంబం బ్రిడ్జ్ దగ్గరలో ఉన్న మండపం రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే మనం ఉన్నాం. సో ఈ మండపం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ మనం పంబం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మండపం రైల్వే స్టేషన్ దగ్గర 7:59 అయితే ట్రైన్ అయితే ఆగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం పంబం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. ఈ పంబం బ్రిడ్జ్ దగ్గర ఒక 10 minutes అయితే వెళ్తాం. సో పంబం బ్రిడ్జ్ చూసే ముందు, ఆ వ్యూ చూసే ముందు, పంబం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సముద్రం మన దగ్గరకు వస్తూ ఉందనుకున్నప్పుడు మన రైట్ సైడ్లో అయితే వ్యూ అయితే ఎలా అంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో పంబం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.